Na 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 Hello my dear subscribers, today we are going to introduce a new well known plant, that is cycas plant. ఈ ప్లాంట్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు చూసినట్లయితే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఈ ప్లాంట్ గురించి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా క్లియర్గా తన లైఫ్ సైకిల్ గురించి ఇన్ డీటెయిల్గా ఉంది. సో పుస్తకంలో ఉన్న ఈ టాపిక్ని మనం లైవ్గా చూసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇక జనరలైజ్డ్గా మాట్లాడుకుంటే మనకి పబ్లిక్ పరంగా చాలా అవుట్ సోర్స్ పరంగా జనరల్ పబ్లిక్గా మాట్లాడుకుంటే ఇది చాలా మంచి ప్లాంట్, చాలా వెల్ నోన్ ప్లాంట్. నర్సరీలో చాలా కంఫర్టబుల్గా దొరుకుతూ ఉంటుంది ఈ ప్లాంట్. అన్ని నర్సరీలో కూడా మీకు ఈ ప్లాంట్ని మీరు కొనుక్కోవచ్చు. ఈ ప్లాంట్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో, లాన్లో, మనకి పార్క్లో కూడా పెంచుతూ ఉంటారు. జనరల్గా ఈ ప్లాంట్ని మీరు చూడాలనుకుంటే హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసు, అలాగే పంజాగుట్ట వరకు, అలాగే మనకి సోమాజిగూడ మొత్తం కూడా మనకి రోడ్డు డివైడర్లో మధ్యలో ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ పార్క్లో కూడా ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్లాంట్ చాలా సంథింగ్ న్యూ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న ప్లాంట్ లీఫ్ అది. ఆ యంగ్ లీవ్స్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యంగ్ లీవ్స్ ఎలా ఉంటాయి అంటే ఫోల్డ్ అవుతాయి. లీవ్స్ పెద్ద అయ్యే కొద్ది ఆ రోలింగ్ అయిన లీవ్స్ అన్రోల్ అవుతాయి అన్నమాట. అది ఈ ప్లాంట్ యొక్క సహజ గుణం. దీన్నే వాచ్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. అదే ఇంటర్మీడియట్లో సర్సనేట్ వర్నేషన్ అని కూడా పిలుస్తారు. అది నీట్ బిట్ అక్కడ వాళ్ళకి. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే నేను చూపించింది నీట్ బిట్. ఆ చేత్తో మీకు చూపిస్తున్నది యంగ్ లీవ్స్ అండి. కింద ఉన్నాయి ఓల్డ్ లీవ్స్. యంగ్ లీవ్స్ అన్నీ ఒక సర్కిల్గా రౌండ్గా అరేంజ్ అయి ఉన్నాయి. అది చేతులు ఎన్ని గుచ్చుకున్నాయంటే ఈ వీడియో తీసేటప్పుడు ఆ ఎడ్జెస్, లీఫ్ యొక్క ఎడ్జెస్ స్పైనీగా పాయింటెడ్గా ఉన్నాయి. చాలా కష్టపడి తీయాల్సి వచ్చింది ఈ వీడియోని. కింద ఆ ప్లాంట్ని మీరు కింద గమనించినట్లయితే దానికి బ్రాంచెస్ ఉండవు. సైకాస్కి, ఈ సైకాస్ ప్లాంట్కి బ్రాంచెస్ ఉండవు. సో దాని పక్కన ఇంకో ప్లాంట్ ఉంది, ఇది ఇంకో ప్లాంట్. ఈ రెండు కూడాను మేల్ ప్లాంట్సే. ఈ మేల్ ప్లాంట్ అని ఎందుకన్నానంటే దీంట్లో మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్ రెండు విడివిడిగా ఉంటాయి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తుంది ఏంటంటే స్కేల్ లీవ్స్ అండి. స్కేల్ లీవ్స్ అవి చాలా బ్రౌనిష్గా ఉన్నాయి, చాలా చాలా చిన్నగా ఉన్నాయి. అక్కడనే కాదు, ప్లాంట్ మొత్తం కూడాను గ్లాబ్రస్గా ఉంది, హెయిరీ కోటెడ్గా ఉంది, ఫైబ్రస్ స్ట్రక్చర్గా ఉన్నాయి అన్నమాట. ఈ ప్లాంట్లో చాలా ఫైబర్ ఉంది. మీకు ఇంతకుముందు చూపించిన ప్లాంట్ని తీసి విడిగా చూపిస్తున్నాను. ఇంకా ఏముంది దాంట్లో ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చేమోనని చూపిస్తూ ఉన్నాను. చేతులు అయితే గుచ్చుకుపోయింది. తీసేటప్పుడు దాన్ని జూమ్లో పెట్టి సెంటర్లో పెట్టి తీద్దాం అనుకున్నాను. లీవ్స్ని పక్కకి ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో లీవ్స్ని పక్కన పెట్టి లోపలికి చూపిద్దాం అనే ప్రయత్నంలో ఆ చేతులు అయితే చాలా అరచేతులు కానీ, లేకపోతే ఇక్కడ ఫోరమ్స్ కానీ చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. సో మంచి మండుటెండలో 1:30-12-1 ఆ టైంలో బయటకు వచ్చి మంచి షైనీగా బ్రైట్గా ఉంటుందని వీడియో తీయాల్సి వచ్చింది. ఆ రెండు పక్క ప్లాంట్స్ రెండు కూడాను మేల్ ప్లాంట్స్. దీనికి బ్రాంచెస్ ఉండవండి, బ్రాంచెస్ ఉండవు. మనకి పామ్ ట్రీస్ లాగా సింగిల్ స్టెమ్ ఉంటుంది, దాని నుంచి లీవ్స్ సర్కిల్గా ఉంటాయి అన్నమాట. ఇది యూనిపిన్నెట్ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న స్కేది ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ బ్రౌనీ కలర్ ఏముందా అని చూడడానికి ఇంకొంచెం యాంగ్జైటీ అనిపించింది. మచ్ మోర్ డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి జూమ్ చేయడానికి తీస్తూ ఉన్నాను రెండింటిని. ఆ లీవ్స్ చేత్తో పట్టుకుని ఆ లీవ్లు ఆడుతూ ఉంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఒక లీఫ్ని కట్ చేసి ఇక్కడ, ఎందుకంటే యూనిపిన్నెట్ కాంపౌండ్ లీఫ్ అన్నా కదా, అందుట్లో ఒక లీఫ్లెట్ని కట్ చేసి మీకు చేత్తో పెట్టి చూపిస్తున్నాను. ఏంటంటే ఇంపారీ పిన్నెట్ ఉంది అని చూపిస్తున్నా. అంటే లీఫ్ టిప్లో చూడండి, ఇంకో లీఫ్ కూడా పట్టున్నాను. లీఫ్ టిప్లో చిన్న లీఫ్ ఉంది, అంటే అక్కడ ఇంకొక లీఫ్లెట్ కూడా ఉంది. దాన్ని ఇంపారీ పిన్నెట్ అంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను నేను. ప్యారీ పిన్నెట్ అంటేనేమో సెంటర్లో చిన్న లీఫ్ ఉండదు, అటు ఇటు మనకి కరివేపాకు లాగా ఆపోజిట్ లీవ్స్ ఉంటాయి. ఇది జిమ్నోస్పర్మ్ ప్లాంట్. ఇది అంటే మనకి పూలు మనకు జనరల్గా మనం చూస్తూ ఉంటుంది, వేప చెట్టు కానీ, లేకపోతే ఇంకేదైనా రోజ్ కానీ, ఇంకేమైనా కానీ, పొమోగ్రానైట్ కానీ, ఆ జాతి కింద కంటే తక్కువ జాతి మొక్క ఇది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు
ఇది సీడ్స్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక బయటకు చూపిస్తూ ఉంటుంది. ఆ బ్రౌనీ కలర్ పాయింట్ చూడండి ఎంత షైనీగా ఉందో, అది గుచ్చుకుంది నాకు బాగా. ఇప్పటికీ స్టిల్ వీడియో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నిప్పుడుతానే ఉంది. అందుకే దాన్ని ఏముంది, అక్కడ ఏముంటుంది, ఏమన్నా స్టింగ్ ఏమైనా ఉంటుందా, పాయిజన్ ఏముంటుందా అని చూపిస్తూ ఉన్నాను. అది లీఫ్లెట్లో ఒక లీఫ్లెట్ తీసి ఇన్ డీటెయిల్గా ఇంకేదైనా మన పబ్లిక్కి, మన సబ్స్క్రైబర్స్కి, స్టూడెంట్స్కి కానీ దాన్ని ఇంకా జూమ్ చేస్తూ ఉంటే ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చూపిస్తూ ఉన్నాను. దాంట్లో సెంటర్లో మిడ్ డ్రిప్ ఉంది, సెంటర్ మిడ్ డ్రిప్ ఉంది. లోవర్ గ్రేడ్ ప్లాంట్స్ కన్నా ఈ ప్లాంట్ కొంచెం వెల్ డెవలప్డ్ ప్లాంట్, బాగా స్కేలీ లీవ్స్ ఉన్నాయి, రిడ్యూస్ లీఫ్లెట్ ఉంది. అంటే ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరగకోకుండా ఉన్న వాటర్నే సేవ్ చేసుకోవడానికి లీఫ్ చిన్నదైపోయింది. లీఫ్ పెద్దగా ఉంటే ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ అవుతుంది. లీఫ్ చిన్నగా ఉంటే ట్రాన్స్పిరేషన్ తక్కువ అవుతుంది. దానికి దొరికిన కొంచెం వాటర్ కూడా దాచిపెట్టుకోగలదు అనమాట. ఆ లీఫ్ పాయింట్గా ఉంది చూసారు, నాకు ఏది గుచ్చుకుందో మీకు చూపించడానికి. లీఫ్ టిప్లో చిన్న స్పైన్లా ఉంది, ఆ స్పైన్ చాలాసార్లు గుచ్చుకుందండి. ఇది లీఫ్ బేస్, మీకు ఇప్పుడు చూపిస్తుంది లీఫ్ బేస్. ఇది చాలా రిడ్యూస్ లీఫ్ బేస్ ఉంది, లెదరీ గ్రీన్ థిక్ స్ట్రక్చర్ ఉంది. అసలు ఈజీగా విరగట్లేదు, బెండ్ అవుతుంది కంప్లీట్గా. అంటే చాలా రిజిడ్గా టెన్సైల్ స్ట్రెంత్ ఉంది దీనికి. లీఫ్కి షైనీగా ఉంది, చాలా షైనీగా. వ్యాక్సీ కోటింగ్ ఉంది. అంటే వ్యాక్సీ కోటింగ్ ఎందుకు ఉంటుంది అంటే ట్రాన్స్పిరేషన్ జరగడానికి. బేస్లో కూడా మీకు చూపిస్తూ ఉన్నాను, లీఫ్ని టర్న్ చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది అడుగున. మీకు మిడ్ డ్రిప్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. ఈ సైకాస్ ప్లాంట్కి ఆపోజిట్ ఇంకోటి ఉంది, పైనస్. ఈ జిమ్నోస్పంలోనే అది బ్రాంచ్ అండి, ఇది అన్బ్రాంచ్డ్. సైకాస్ పైనస్ అనగానే ఇంటర్మీడియట్కి అరే మాకు తెలుసు కదా, ఇంటర్మీడియట్లో నీట్ బిట్ కదా, ఎంసెట్ బిట్ కదా అన్న ఈజీగా ఉంటుంది. మీకు ఎనాటమీలో ఇంటర్మీడియట్లో ఈ లీఫ్ని క్రాస్ సెక్షన్ కూడా ఉంది. మా సిలబస్లో ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ లేదండి. లీఫ్ ఎనాటమీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మేము చదివాము. ఇది అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్ ఇంత చాలా నీట్గా ఉంటుంది. మీకు ఇంకేమైనా అంటే స్టొమాటో స్ట్రక్చర్ అంటే ఏమైనా కనిపిస్తుందా, మైక్రో లెవెల్లో నా ఫోన్ యొక్క కెపాసిటీ మొత్తం తీసుకొచ్చి జూమ్ చేసి చూపిస్తూ ఉన్న అడుగుని ఇంకేదైనా కెన్ యూ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ అని. ఎందుకంటే కొన్ని లోవర్ గ్రేడ్ ప్లాంట్స్లో స్పోర్స్ని లీఫ్ అడుగుని దాచుకుంటాయి. అట్లాంటిది ఏమైనా ఉందా అని చూపిస్తున్నాను మీకు. ఇంతకుముందు అది గ్లాబ్రస్గా కొంచెం కాటనీ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని జూమ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైబ్రస్ ఇంకేమైనా ఉంటుందా దీని లోపల అని. కంప్లీట్లీ హెయిరీ ఉంది. రెమెంటా అంటారు దాన్ని. బాడీ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ విత్ హెయిర్. రెమెంటా ఈజ్ వన్ ఆఫ్ ది జిమ్నోసమ్ ఫోన్ క్యారెక్టర్ అంటారు దీన్ని. దాంట్లో చాలా స్పీషీస్ ఉన్నాయండి. సైకాస్ బెడ్డోమి, దీన్ని మడ్రా సైకాస్ అంటారు. సైకాస్ రివల్యూటా, ఇది మనకి తిరుపతిలో ఉంటుంది. సైకాస్ సర్సినాలిస్ మనకి ఎక్కడైనా జనరల్గా దొరుకుతూ ఉంటుంది. ఈ సైకాస్కి జనరలైజ్గా మాట్లాడుకుంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సైకాస్ స్టెమ్ హై బీపీకి, హెడేక్కి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే రొమటాయిజం, అలాగే బోన్ పెయిన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. లీవ్స్ వచ్చేసరికి క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తూ ఉంటారు. స్పీషీస్ ఆఫ్ ది సైకాస్ యొక్క మేల్ కోన్ అలాగే ఫిమేల్ కోన్ కూడాను. ఇవి మేల్ కోన్స్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఏ పైనాపిల్ లా ఉంటాయి. జనరల్గా ఒక ప్లాంట్కి ఒక మేల్ కోనే ఉంటుంది. కొన్ని స్పీషీస్లో కూడా మోర్ దెన్ కూడా వన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రెండు విడివిడిగా పిక్చర్స్ పెట్టాను. ఇది ఫీమేల్ ప్లాంట్ అండి. చిన్న చిన్న బాల్స్ అలా ఉన్నాయి కదా, ఇది ఓవ్యూల్స్ అండి ఇవి. ఎందుకంటే జనరల్గా మనకి ఆరెంజ్లో చూస్తే సీడ్స్ కావాలి అంటే ఫ్రూట్ని ఓపెన్ చేస్తే కానీ మనకి సీడ్స్ దొరకవు. కానీ ఈ ప్లాంట్లో సీడ్ నేకెడ్గా కనిపిస్తుంది, బయటకి డైరెక్ట్ కనిపించే సీడ్స్ అవి. జనరల్గా అయితే మనకి యాంజియోస్పమ్కి, జిమ్నోస్పమ్కి డిఫరెన్స్ అదే. ఇది లోవర్ గ్రేడ్ ప్లాంట్ కాబట్టి ఆ సీడ్స్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక బయటకు చూపించేస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఏంటంటే రూట్స్ అవి. ఈ ప్లాంట్లో 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒకటేమో భూమి లోపలికి వెళ్ళేవి, ఇంకోటేమో భూమి బయటకు వచ్చేవి. ఇవి భూమిలో నుంచి బయటకు వచ్చే రూట్స్. దీన్ని ఈ కొరలైడ్ రూట్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్యాక్టీరియా. చాలా హైట్ ఉంటాయి, కొన్ని సైకాస్ చాలా పొట్టిగా ఉంటాయి అన్నమాట. మన దగ్గర దొరికే సైకాస్ మీడియం హైట్ ఉంటాయి. మెడ్రాస్ సైకాస్లో మనకి చాలా పొట్టిగా ఉంటాయి, అంటే స్టౌట్గా ఉంటాయి. ఇదిగోండి ఓవియల్, సైకాస్ ఓవియల్. సీడ్స్ అవి, ఫ్రూట్స్ కాదండి, సీడ్. అంటే మనకి బత్తాయిలో లోపలికి ఉన్న గింజలు ఎలా అయితే ఉన్నాయో అటువంటి గింజలు అవి. సో మనకి ఈ సైకాస్ ప్లాంట్కి వచ్చేసరికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఆర్నమెంటల్ ప్లాంట్గా యూజ్ చేసుకోవచ్చు, మస్కులోస్కెల్టన్ డిజార్డర్కి యూజ్ అవుతుంది, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్కి యూజ్ చేస్తూ ఉంటారు, కాఫింగ్కి. అలాగే ఈ ప్లాంట్ని ఎక్కువగా మనకి సెర్మనీ అంటే ఏ ఫార్మల్, పబ్లిక్ ఆర్ రిలీజియస్ ఈవెంట్స్ కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటారు. డ్రైడ్ సీడ్స్ని మెడిసినల్లో యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే
ఇటు ఈ సీడ్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే వూండ్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. క్లాతింగ్ ఫైబర్ కూడా యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్ సీడ్స్ నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ సీడ్స్ని మీరు తింటే గనక మీకు చాలా ఇబ్బంది అవుతుంది. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ ఫర్ ది యానిమల్స్. అడుక్కు తినిపోతావు, సంకనాకిపోతావు, గ్యారంటీ. మెడిసిన్లో కూడా యూజ్ చేసేవాళ్ళు. మనకి దీనికి బ్లడ్ వామిటింగ్కి, అలాగే మనకి ఫ్లాట్లెన్స్ అంటే గ్యాస్ రావడము, స్కిన్ డిసీజెస్కి, హెయిర్ గ్రోత్కి, స్నేక్ బయటకు కూడా మనం ఈ సైకాస్ ప్లాంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సైకాస్ ఈ సీడ్స్ని కానీ లీవ్స్ని కానీ మనం డైరెక్ట్గా తిన్నట్లయితే ఇంటెస్టైనల్ ఇరిటేషన్, అలాగే స్టమక్ క్రాంప్స్, నాజియా, డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంది. సైకాస్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని